ఇక మనం చివరి రాశి, తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే మీనరాశి. మరి ఈ మీనరాశి వారికి కూడా మే మాసంలోని ఏ విధంగా ఉండబోతుంది అంటారు గురువుగారు? ఇంకా మీనరాశి అంటే అమ్మ, పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం మీనరాశి జాతకుల కింద పరిగణిస్తాం. అయితే ఈ మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రారంభమైంది, చాలా కాలం అయింది. అయితే దాంతోపాటుగా వీళ్ళకి ఈ మాసం నుంచి ఇంకొక చిన్న ఇబ్బంది ఏమొస్తుందంటే, ఈ వృషభ రాశిలోకి గురుడు 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే 3వ స్థానంలో గురుడు వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోవటం వల్ల ఏమవుతుందంటే, వీళ్ళకి తెలియకుండానే ఈ నెల నుంచి వీళ్ళు ఫైనాన్షియల్గా కొత్త చిక్కుల్లోకి వెళ్ళిపోతారు. ఎలా వెళతారంటే, ఇక్కడ మనకి తెలియకుండా కొన్ని చోట్ల పెట్టుబడులు పెట్టడం, అవి కొంత స్టక్ అయిపోవటం, ఆ డబ్బు తిరిగి రాకపోవటం, అలాగే కొన్ని స్టాక్స్లో షేర్స్లో పెట్టడం, అవి కొంత లాస్ అవ్వటం, ఇటువంటివి జరిగే పరిస్థితులు ఉన్నాయి. కనుక మీనరాశి వాళ్ళకి మరి ముఖ్యంగా ఈ మాసం చెప్పదగినటువంటి సూచన ఏంటంటే, మీకు అనుభవం లేని రంగంలో పెట్టుబడులు పెట్టవద్దు. అనుభవం లేని రంగంలో పెట్టుబడులు పెట్టాలనిపిస్తుంది మన ఈ నెల నుంచి. తగ్గట్టు ఫలితాలు అలాగే ఉంటాయి కదా. మనకు అన్నీ తెలిస్తేనే పెట్టుబడి పెట్టాలి, మనకి అన్నీ తెలిసిన చోటే డబ్బు పెట్టాలి. అలా కాకుండా ఏం తెలియని రంగంలో పెడితే ఫలితాలు అలా ఉంటాయి. కనుక ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన చోట పెట్టుబడి పెట్టద్దు. మరి పెట్టకపోయినా జాతకరీత్యా డబ్బు పోవాల్సింది పోతుంది కదా. మరి దానికి ఏం చేయాలంటే, మీనరాశి వాళ్ళకి బెస్ట్, అత్యంత ఉపయోగకరమైనటువంటి సూచన ఏంటంటే, ఎవరైనా సరే మీ దగ్గర కొంచెం ఆర్థికంగా డబ్బు కనుక ఉండేటట్లయితే ఈ మాసం నుంచి వీలైనంత వరకు ఒక ఇల్లు, స్థలము, పొలము, ఫ్లాట్ ఏదైనా సరే ఇండివిజువల్గానో ఏదైనా కానీ కొనుక్కోండి. ఒకటి కొనుక్కుంటే ఏం జరుగుతుంది, సహజంగానే ఏదైనా కొనాలంటే కొంత డబ్బు మనం చేతి తీసుకుంటాం, కొంత రుణం తీసుకొచ్చుకుంటాం. ఆ తీసుకొచ్చినప్పుడు ఆటోమేటిక్గా మన చేతిలో ఉన్న డబ్బులు అయిపోతాయి, రుణము తెచ్చుకుంటాం. తెచ్చుకున్నప్పుడు సహజంగా ఏమవుతుందంటే మన చేతిలో డబ్బులు అయిపోతుంది, ఏలినాటి శని శాంతిస్తుంది. కాబట్టి ఇలా చేసుకుంటే మీకు ఒక స్థిరాస్తి ఏర్పడుతుంది, అలాగే డబ్బు నష్టపోకుండా ఉంటారు. అయితే ఇలా చేయండి. అలా కాకుండా ఏ స్నేహితుడు చెప్పాడనో, ఫలానా బంధువు చెప్పాడనో, మరొకళ్ళు చెప్పారనో కనుక పెట్టుబడులు పెడితే ఫలితాలు మాత్రం చాలా వ్యతిరేకంగా ఉంటాయి, ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ మీన రాశి వాళ్ళకి ఇంకో సమస్య ఏంటంటే, జన్మరాశిలోనే రాహువు, కుజుడు, సప్తమంలో కేతువు సంచరిస్తున్నారు. అంటే వీళ్ళకి ఒక పక్క కాలసర్పదోషం బలంగా ఉంది, ఒక పక్క వచ్చేటప్పటికేమో ఏలినాటి శని బలంగా ఉంది, గురుబలం తగ్గుతోంది. ఈ ఏలినాటి శని ఎఫెక్ట్ ఉన్నా కూడా గురుబలం ఉంది కనుక వీళ్ళు ఇప్పటిదాకా నెట్టుకొచ్చారు. ఈ మాసం నుంచి గురుబలం తగ్గుతోంది కనుక మీరు చేయాల్సిందల్లా ఏంటంటే, దైవానుగ్రహాన్ని, గురుబలాన్ని పెంచుకోవాలి అని అంటే సద్గురువులను ఆశ్రయించాలి. ఇందాక నేను చెప్పినట్లుగా సద్గురువులు అంటే వేషభాషలను బట్టి నిర్ణయించకూడదమ్మా. సద్గురువులు వేరుగా ఉంటారు. వాళ్ళు ఎవరు మేము గురువులు అని చెప్పుకొని డప్పు కొట్టుకుని తిరగరు. వాళ్ళు ఏంటంటే గుంపనగా ఉంటారు, పాత్ర తిరిగి ఆశీర్వదిస్తారు, పాత్ర తిరిగి చేరదీస్తారు. అంటే అవతల వాళ్ళ యొక్క స్తోమత అంటే ఫైనాన్షియల్ స్తోమతని కాదు, మనస్తత్వాన్ని బట్టి వాళ్ళు ఆశ్రయం ఇస్తారన్నమాట. అలా సద్గురువుల్ని వెతుక్కుని ఆశ్రయించుకోవాలి. ఇవన్నీ రోజుల్లో కలియుగంలో కష్టం కనుక చేయవలసినటువంటి పరిహారం ఏంటంటే, గురుబలం పెంచుకోవడానికి మేధో దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకోవటం కానీ, దత్తాత్రేయ స్వామి వారి మందిరాన్ని సందర్శించటం కానీ, సరే ఇవి కూడా ఏమీ చేయలేకపోతే ప్రతిరోజు గురుచరిత్ర పారాయణ చేయటం. అంటే గురుచరిత్ర అని ఉంటుంది, దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర. అది అంటే 3 అవతారాలు ఉంటాయి. దత్తాత్రేయ స్వామి వారు, శ్రీపాద శ్రీవల్లభులు, శ్రీ నృసింహ సరస్వతి, 3 అవతారాల్లో దత్తాత్రేయ స్వామి వారు ఉద్భవిస్తారు. ఆయన యొక్క చరిత్రని పారాయణ చేసుకుంటే, నిష్టగా నియమంగా పారాయణ చేసి గురువారి నియమాలు పాటిస్తే, ఒక్క గురువు అనుగ్రహం ఉంటే ఎన్ని గ్రహాల తేడా ఉన్నా ఇబ్బంది ఉండదు. మీన రాశి వాళ్ళకు ఉన్న ప్లస్ పాయింట్ కూడా అదే, వీళ్ళకి గురువు యొక్క బలం, దైవానుగ్రహం బలంగా ఉంటాయి. కాబట్టి ఎన్ని సమస్యలు వచ్చినా లాస్ట్ మినిట్లోనే ఎస్కేప్ అయిపోతారు. కాబట్టి అటువంటి స్థితి ఉంది కనుక కొంచెం ఇబ్బందికరమైన టైం వచ్చింది కనుక వీళ్ళు కొంచెం ఈ గురుచరిత్ర పారాయణ చేస్తే చక్కటి స్థితికి వెళ్ళగలుగుతారు. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, వీళ్ళకి కానీ వీళ్ళ జీవిత భాగస్వామికి కానీ ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ మాసం నుంచి కొంత సర్జరీస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే ఏదైనా చిన్న చిన్న పట్టం వల్ల, దెబ్బలు తగలటం వల్ల కానీ, అంటే శస్త్రబాధ, దెబ్బలు తగలటం, గాయాలు అవ్వటం, ఇటువంటివి కొంచెం ఉన్నాయి. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి.
జాగ్రత్తగా ఉండాలంటే ఏం చేయాలి? బయటికి పోకుండా ఉండలేము, ఎవరి పని వాళ్ళు చేసుకోవాల్సిందే. కొంచెం సెల్ఫ్ డ్రైవింగ్ తగ్గించుకోవాలి. అంటే లాంగ్ డ్రైవ్ వెళ్ళాలనుకోండి, డ్రైవర్ని పెట్టుకోండి. అట్లాగే ఈ పిల్లలు ఉన్నారనుకోండి, మీనరాశి పిల్లలు కొంచెం ర్యాష్ డ్రైవింగ్ చేస్తుంటారు, స్నేక్ డ్రైవింగ్ అని చేస్తుంటారు, బండిని అటు పడుకోబెట్టి ఇటు పడుకోబెట్టి తిప్పుతారు, ఏ పని చేయకూడదు. అట్లాగే ఈ పిక్నిక్స్కి ఇలా వెళ్ళినప్పుడు సెల్ఫీస్ తీసుకుంటూ ఈ జలపాతాల దగ్గర ఇట్లా రిస్కీ ప్లేసెస్లో తీసుకోవటం ఇలాంటివి మాత్రం మీనరాశిలో ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా యువతి యువకులు మాత్రం చేయకూడదు. ఒకవేళ మీ పిల్లలు ఎవరైనా మీనరాశి వాళ్ళంటే తల్లిదండ్రులకు స్ట్రిక్ట్గా చెప్పాలి. ఏం చెప్పాలంటే ఈ పిచ్చి పనులు చేద్దామా, బాగాలేదు అని చెప్పాలి. మరి ముఖ్యంగా ఈ మాసం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఈ మాసం ఎవరైనా సరే, స్త్రీలు ఎవరైనా సరే ఈ సంతాన ప్రాప్తి కలుగుతుంది అనుకోండి, అంటే డెలివరీ అవుతుంది మాత్రం వీళ్ళకి ఖచ్చితంగా సిజేరియన్ పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నార్మల్ డెలివరీ అవకాశాలు దాదాపుగా లేవు. కాబట్టి ఇటువంటి పరిస్థితులు వీళ్ళకున్నాయి. ఏది ఏమైనప్పటికీ వీళ్ళు సర్పదోషానికి శాంతి పరిహార క్రియలు జరిపించుకోవటం, వ్యక్తిగత జన్మజాతక రీత్యా శాంతి పరిహార క్రియలు జరిపించుకోవటం, ఏలినాటి శనికి సంబంధించినవి చేసుకోవటం, ఇటువంటి పరిహారాల మీద కొంత ఎక్కువ బేస్ అవ్వాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళు ఇందాక నేను చెప్పినట్లుగా వీళ్ళకి అనుకూలంగా లేదు కనుక కొత్త జాబ్కి వెళ్ళిపోండి, అసలు ఏమాత్రం ఆలోచించద్దు. రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే మాత్రం కొంచెం విజయావకాశాలు తక్కువ ఉన్నాయని చెప్పొచ్చు. ఏదైనా వ్యక్తిగత జాతకం చూడాలి, కానీ మిగతా రాసుల వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళకి విజయావకాశాలు కొంచెం తక్కువ ఉన్నాయని చెప్పక తప్పదు.